హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత విక్రమ్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచితనానికి మారుపేరు, ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వ్యక్తి, అలాగే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ మీ అందరికీ కొత్త రూపంలో పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చిన ఆయన ఎవరో కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట ఏందనేది మనమే తెలుసుకుందాం. నమస్తే సూర్య. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నామ్మా. మన విజయవాడ చూసుకుంటే మామూలు పరిస్థితి అయితే లేదు. అక్కడ ఫ్లడ్స్ వచ్చి మనుషులకి తినటానికి తిండి కూడా లేదు ప్రజెంట్. అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా ఎలా సాయం చేస్తావు సూర్య? అమ్మా, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. నా వంతు సాయం నేను చేయడం కూడా జరిగింది, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఎవరి ద్వారా చేశానో నా మనస్సాక్షికి తెలుసు. రేపు పొద్దున అది మీడియా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళే నా నేమ్ చెప్తారు. నాతో ఎంత అయితే అంత చేయడం జరిగింది. ఓకే, నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదు. నాకు ఆ పబ్లిసిటీ కావాలని కూడా నేనేమంటున్నాను సూర్య, మీకు ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఆ విజయవాడలో ఇప్పుడు ఎవరైతే ఫుడ్ కి బాధపడుతున్నారో, ఫుడ్ లేక అనాథల్లాగా అర్థనాదాలు వాళ్ళు వినిపిస్తున్నారో, అలాంటి వాళ్ళకి మీ ట్రస్ట్ ద్వారా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. అవును, మీరు చెప్తున్నారు. మా ట్రస్ట్ ద్వారా అక్కడ ఎవరైతే లోకల్గా ఉన్నారో మా వంతు సాయం మేము చేయడం జరిగింది. ఓకే, మేము అక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సరే, మనం కొన్ని లక్షల కోట్లు లేకపోతే 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మనం అలా హెల్ప్ చేసే స్టేజ్లో ఉంటే మనం అక్కడికి వెళ్ళి చేయవచ్చు. మనం ఏదో ఉడతభక్తి లెక్క కొంచెం చేసాం, అది ఎంతన్నా కావచ్చు. ఒక 100 మంది కడుపు నింపొచ్చు, ఒక 10 మందికి బట్టలు ఇవ్వచ్చు, ఒక 5-6 బియ్యం ప్యాకెట్లు ఇవ్వచ్చు. చేసే చిన్న సాయాన్ని మనం పెద్దగా చూపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను చేసే సాయం పెద్దదైతే అప్పుడు 100% చూపించుకుంటా. చాలా ఆ స్థాయి వస్తే ₹1 ఇచ్చినామని ఇప్పుడు ₹1 తోటి వాళ్ళ కడుపు నిండుతుండొచ్చు. అదే మనకి పెద్ద గొప్ప విషయం నిజం చెప్పాలంటే. సో సూర్య, మరి ఇది ట్రస్ట్ అయితే పెట్టారు, ఒక ప్లేస్ తీసుకుంటాను. అండ్ ఇప్పటి నుండి నా ప్రతి ఒక్క వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. నేను చేసే మంచి ప్రతి ఒక్కరికి తెలియాలి. అది నాకేదో పబ్లిసిటీ కావాలని కాదు. ఇలా చేస్తే ప్రతి అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది, దయచేసి ఫుడ్ వేస్ట్ చేయకండి. ఇప్పుడు మనం ఎన్నో బర్త్డేస్ అవి ఇవి చేసుకుంటున్నాం, వేస్ట్ అంటే 100 కేకులు వెళ్తుంటాయి అక్కడికి, కొన్ని 100 కేక్స్ వెళ్తుంటాయి. దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఏదన్నా యూజ్ ఉంటుందంటే ఏ యూజ్ ఉండదు. పైసలు వేస్ట్, అన్ని వేస్ట్. అదే మీ తరపున దాంతో డబ్బులు పెట్టి ఏదన్నా రైస్ ప్యాకెట్స్ అవి మా ఫౌండేషన్కి పంపించినా సరే, మా నెంబర్కి కాల్ చేసినా సరే, డబ్బు సాయం మాకు వద్దు. ఈ ఫుడ్ సాయం అనేది చేస్తే మేము చేసే ఇంతలో మీరు కూడా కొంచెం పాలు పంచుకుంటే కొంచెం విస్తరిస్తుంది అది. ఎందుకంటే నాకేం ఫండ్స్ ఏం రావు, నేను కష్టపడిన దాంట్లోనే నేను ఇంతనే చేయగలుగుతున్నా. అంటే ఇంకా అలాంటి సాటి వ్యక్తులు ఎవరన్నా, ఎంతోమందికి జాలి దయ కరుణ కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే, మేము కూడా ఒక చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఎవరన్నా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా ఈ మాటగా ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి అంటే 10, 20, 30 అని కాదు, మీకు ఎంత తోస్తే అంత. విజయవాడలో ఏదైతే ఈరోజు ఫ్లడ్స్ వచ్చి ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ కొంచెం మీ వంతు సాయం చేయండి. అది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా సరే వాళ్ళు తలుచుకుంటారు, అరే పలానా హైదరాబాద్ వాళ్ళు మాకు ఈ ట్రస్ట్ తరఫున చేశారు, ఆ ట్రస్ట్ తరఫున చేశారు, కొంతమంది జనాలకి పైసలు పంచారు, ఫుడ్ పంచారు అని చెప్పేసి పేర్లు చెప్పుకుంటారు. సో మీకు ఎంతవరకు తోస్తే, ఎంతవరకు ఇవ్వగలితే అంతవరకు వాళ్ళకి సాయం చేయాలి. ₹1 చాలు, ఒక్కొక్కరు ₹1 వేసినా చాలు. మీరేమి వేలు వేయాల్సిన అవసరం లేదు. ₹1 మంచి ప్రాణాన్ని చేయగలరు. ఎందుకంటే ఎన్నో పైసలు వేస్ట్ చేస్తున్నాం బాస్, ఎంతో ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం బాస్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.